విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా కష్టాలు పడే పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే రోడ్ అనేది చాలా అవసరం. వేగంగా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ ఉండి కూడా ఉపయోగం లేని పరిస్థితి. అలాంటి అత్యవసరమైన రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మనకి మొత్తంగా అర్థమవుతూ ఉంది ఏంటంటే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది, అక్కడ భూసేకరణ చేసింది, పునరావాసం కల్పించింది, అన్ని రకాలుగా ఈ ఎయిర్పోర్ట్ తాలూకా పర్మిషన్స్ తీసుకొచ్చింది, ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకురావడం అయితేనే, అలాగే ముఖ్యంగా నిధులు సేకరణ చేసింది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే ఉత్తరాంధ్రలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఏర్పాటు కాబోతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నాము, మీరు 2 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోడ్డు